The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. Pure mineral water. Oh, peggo. Oh, sorry. Konచెం పుచ్చుకుంటావా? Okay. You say I'm a very good boy. Ashish, thanks. ఐశ్వర్యరాయ్ అంటే బాగా ఇష్టమా? ఇష్టం లేదని చెప్పలేను. నీకు ఇష్టం లేదంటే చెప్పు, నీ ఫోటో పెట్టేస్తా. వద్దు, ఐస్ నాకు ఇష్టమే. Coca-Cola enjoy. మోపిక్కాలి. జుంబలక్క జుంబలక్క జుంబల జుంబాలే, జుంబలక్క జుంబలక్క జుంబ. అన్నీ ఓకే, బట్ ఓకే. ఏంటిది? మొదటి రాత్రి పాలేగా తీసుకొస్తారు? ఇదంతా ముందు జాగ్రత్త కోసం. ఎందుకు? మధ్యాహ్నం మీరు వంట చేసుకున్నారు కదా, దాంతో నాకు మైకం వచ్చేసింది. మీరు వంట చేసుకోవడం వల్ల మీ బాడీ మొత్తం డీహైడ్రేషన్ అయిపోయిందట. అందుకే ఇవన్నీ. గ్లూకోజ్ నీకా నాకా నేను చూస్తాను. ఏంటయ్యా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? ఏం లేదయ్యా, ఫ్లాష్ బ్యాక్. ఏంటది? నా శోభనం గడ్డి మిడిలో జరిగిందా? అవునా? నా మొదట పాటు తగ్గిపోయిందా? ఇక్కడ శబ్దం వెలిగించా. నీ చెవుడే వినపడవుగా? నాకు 16 మంది పిల్లలు, 9 అమ్మాయిలు, 7 కొడుకులు. 5 పెళ్ళాలా? ఇది ఎంతనకంటాయా? నేను ఇక్కడ కూర్చోండి, నోరు మూసుకొని పడుకోవా. ఏమండి, ఇదైనా కాస్త ఆగుతారా? ఏమా పెళ్లి కొడుకు మాత్రం కొట్టేశారు. కుటుంబంతో బియ్యం వద్ద నాకు ఇష్టం లేదు, ఈ పెళ్లి క్యాన్సిల్. బావా, బుజ్జిగాన్ని సేవ్ చేద్దాం కదా అని ఓ చిన్న ట్రైల్ వేసాను, వర్కౌట్ కాలేదు. అసలు వాడు చెడిపోయింది నీ వల్ల. నోరు ముసుకుని వెళ్ళి వాడిని రెడీ తీసుకురా. ఏంటి? ఎక్కడ గొర్రె? చొక్కా వేసుకొని రారా. ఒరే బుజ్జి, ఏం చేస్తాం, జీవితంలో కొన్ని విషయాల్లో గుండెల్ని బండ చేసుకోవాలి. అబ్బా అక్కయ్య, నేను వీడిని రెడీ చేసి తీసుకొస్తాను, మీరు వెళ్ళండి. మెల్లగమ్మా మెల్లగమ్మా, ఎగరకూడదమ్మా. అయ్యా, పెళ్లి కొడుకుని తీసుకురండి, పెళ్లి కూతురు వచ్చింది.
ముందు పెళ్లి కొడుకు రావాల్సింది పెళ్లి కూతురు వచ్చింది. మీ తమ్ముడు పంపించారు వాడిని తీసుకురామని. ఇంతకీ వాడు ఎక్కడ తెచ్చాడు? వస్తూ ఉంటారండి. పెళ్లి కొడుకు ఆయన మామ ఇద్దరు కలిసి హీరో సైకిల్ మీద పారిపోతున్నారండి. హీరో సైకిల్ అది నాదే. అరే మా బావ పారిపోతున్నాడు, పట్టుకోండి రా. ఆగరా, వాటిని వెళ్ళగరా, చెడిపోతావు. అయ్యా, పెళ్లి కాదురా. మా తమ్ముడు ఏమి అనద్దనా? ఆగరా బావా, నీకు హీరో మోటార్ సైకిల్ కొని పెడతాను. రే బుజ్జి, బంగారం లాంటి పిల్లరా, నా మాట వినరా. రే బావా ఆగరా, నీకు ఎంత కట్నం కావాలన్నా ఇస్తాను రా. బుజ్జి ఆగురా. తొక్కాలి నిన్ను, సైకిల్ తొక్కాక నేను ఎడుతుండే. ఎందుకు పొలంలో తీసుకొచ్చావు? పరిగెట్ట. అదిగో బస్సు, పరిగెట్టు. అది హైదరాబాద్ బస్సు. అవును, హైదరాబాద్ వెళ్తే సూపర్ ఫిగర్ మా. ముందు ఈ ఫిగర్ సగం తేల్చనిరా యాదవా. అమ్మా పేడ వదిలిపోయింది. నాకే టోకరా ఇచ్చి జంప్ అయిపోతావురా. నేను మిమ్మల్ని వదలనురా. రే బక్కరా, నిన్ను పెళ్లి చేసుకునే వరకు నేను ఈ పెళ్లి బట్టలతోనే ఉంటాను. నువ్వు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఇక్కడే రెప్పిస్తాను. నీ చేతనే 3 ముళ్ళు దయించుకుంటాను. ఇదే ఈ చిరతో శపథం. వచ్చింది సార్. ఓకే. హాయ్ హాయ్, హౌ ఆర్ యు సార్? వెరీ ఫైన్. నువ్వు ఒక్కదానివే వచ్చావా? మీ ఆయన రాలేదా? రాలేదు. ఏ నీ కంపెనీ ఇద్దామని. ఆల్రెడీ నాకు పెద్ద కంపెనీ ఉంది. ఆ? నిన్నే పైన రూమ్ లోకి 2 కొత్త పిట్టలు వచ్చాయి. వస్తావా? అమ్మ వేసింది. మై డియర్ లేడీస్ అండ్ జెంట్మెన్, జీవితం ఒక మధుశాల, ఎవరు ఒక రాసలీలా అన్నాడు. ఎవడాడు? ఉమర్ ఖయాం. యా 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 యా. ఈ రోజు ఉమర్ ఖయాం పుట్టినరోజు, క్లబ్ యానివర్సరీ రోజు. ఈ 2 సందర్భాలు పురస్కరించుకుని ఈ సాయంత్రం, ఇది రాత్రి, ఈ రాత్రి మీరు ఫుల్ గా తాగేసేయండి. ఎవడండి తాగుతున్నాను మటుకు తాగండి అంటాడు. తాగి ఊగండి, బిల్లు మొత్తం నేనే పే చేస్తాను. నీకెందుకు దొరద? ఉమర్ ఖయాం మీద నాకున్న అభిమానాన్ని ఇలా చాటుకుంటున్నాను. మీరెవరో నాకు తెలియదు. మీరెవరో కూడా నాకు తెలియదు. నేను మేనేజర్ని. నేను కస్టమర్ని. మిమ్మల్ని మా బార్లో మొదటిసారిగా చూస్తున్నా. నేను ఎక్కడికైనా ఒకేసారి వస్తాను. రెండోసారి రానివరుగా. Shut up. వీళ్ళందరికీ ఏం కావాలో సప్లై చేయండి, కాదనకుండా. చేస్తాను గానీ ఈ సడుగు నాకు అర్థమైంది. టేక్ దిస్ అమౌంట్ 50,000. సార్ 1 minute. ఈ డబ్బు కూడా తీసుకుని మీరు మీ స్టాఫ్ అంతా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సార్ మీరేం తీసుకుంటారు? నాకు దానికి చీప్ లిక్కర్ ఇవ్వండి. చీప్ లెక్కరా? యా. ఏయ్, సార్ ఆ లేడీస్ ఇద్దరికి ఏం కావాలి అడుగు. ఓకే సార్. ఏంటి గురుగారు చాలా ఫుల్ అయిపోయినట్టున్నారు. ఎప్పుడు వచ్చారేంటి? కోడికోతప్పుడు అబ్బో, తెల్లారుజామున వచ్చారన్నమాట. ఇయ్యా నాకు కోడితో పాటే లేవడం అలవాటు. ఓహో, మరి మీకు? నేను మీకులా కోడి పక్కన పడుకోవాలండి. ఆ? అవుట్. వద్దురా రే, అది రోల్డ్ గోల్డ్. కమ్ ఆన్, లెట్స్ గో. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. నువ్వు కొంచెం తప్పుకుంటావా? ఎందుకు? గ్రాండ్ సక్సెస్. ఎక్స్ట్రా కట్టింగ్ లేవుగా పక్కరా. ఆ బారోళ్ళు పోలీసు వాళ్ళు కానీ తీసుకొచ్చారు. ఈ వాయిస్ ఎక్కడ విన్నట్టుంది. నువ్వు వెళ్ళి ఓపెన్ చేయి. వెళ్ళు. సీకో బావా, బంగారాజు. సీకో బంగారాజు. నువ్వు తప్ప సెంటర్ లో ఇరుక్కుంటావు.
బంగారాజు సీకో బంగారాజు ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి. నీతో పనుండి వచ్చాను. పనున్నప్పుడు వస్తావేంట్రా నువ్వు? ఇంకా వచ్చింది పోలీసులేమో అనుకున్నాం. మీరు కూడా మాలాగే దొంగలన్నమాట. దొంగలా? అబ్బాయి అంటే వీడు నేను చిన్నప్పుడు దొంగ పోలీస్ ఆట ఆడుకునే వాళ్ళం అన్నమాట. అందులో నేను పోలీసు, వీడు దొంగ. ఎప్పటికీ దొంగే. ఏదో జోకులు. మన ఊరు ఎలా ఉంది? రాత్రి అయిందిగా, చీకటిగా ఉంటుంది. సీకో ఎవర్రా ఈ అమ్మాయి? నువ్వు ఇక్కడికి రా. నా పిఏ, నీకు అక్క వాడికి చెల్లెలు. ఇంతకీ మీరందరూ ఏం చేస్తుంటారు? కార్లు అమ్ముతుంటాం. కొనరా? ఎవరో కొంటారు, మేము అమ్ముతుంటాం. ఎవరో కొంటే మీరెందుకు అమ్ముతారు? బాబాయ్ ఏంటి ప్రశ్నలేంటి? ఇంతకీ ఈడెవడు? గుర్తుపట్ల మా మేనల్లుడు. అలాగా? ఆ. నమస్కారం పెట్టు. నమస్కారం. వీళ్ళంతా మా గ్యాంగ్. నమస్తే. వీడి పేరు వెంకటాద్రి ఒకప్పుడు, ఇప్పుడు సింహాద్రి. వీడు ఒకప్పుడు చంద్ర, ఇప్పుడు ఇంద్ర. ఒకప్పుడు ఆర్మణి, ఇప్పుడు శివమణి. ఎందుకు రెండు పేర్లు? రెండు పేర్లు ఉంటాయండి. బిజినెస్ అన్న తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం. ఓకే. ఇంతకీ ఈ పాప పేరేంటి? నిపాసా ఫ్రమ్ పలాసా. ఇరానీ సమస్య లాగా ఉంది. నీకు పెళ్ళయిందా? నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఆపు. అసలు ఎందుకు వచ్చావురా నువ్వు? మా ఇద్దరికి పెళ్లి ఇష్టం లేక వచ్చేసాం. మీ ఇద్దరికి పెళ్ళా? చిచ్చే, వీడికో భయంకరమైన అమ్మాయితో పెళ్ళవుతుంటే వీడిని దొంగతనంగా లాక్కొచ్చేసాను. అసలు ఇక్కడికి వచ్చి ఏం చేయాలనుకున్నట్టు? నీ దగ్గర తలదాచుకుందామని. అంతే కదా మీ ప్రాబ్లం? ఓకే. ఊళ్ళో కార్లు ఎక్కువైంది, స్టాఫ్ తక్కువైందని ఫీల్ అవుతున్నాను. అరే వీళ్ళిద్దరికి 2 సూట్లు కుట్టించారా? తీసుకెళ్ళండి. రండి బాబు. లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. బాయ్. ఫ్రెష్ అయ్యి కలుస్తా. ఏంటి జీగా పొద్దున్న నిద్ర చెడగొట్టి తీసుకొచ్చావు? నోర్మోయ్, మన ప్రొఫెషన్ కి జాగింగ్ చాలా అవసరం. ఇప్పుడు మనం జాగింగ్ చేయబోతున్నాం. అర్రే, నేను కడ్రాయర్ వేసుకోలేదే. మీకు అలవాటు కూడా ఉందా? ఏం మీరెవరూ వేసుకోరా? మామయ్య నేనా రేయ్, నేనా నా వల్ల. నువ్వు ట్రాస్లో ఏంటి మనం ఈ ఊరు ఎందుకు వచ్చాంరా? పెళ్లి గురించి? హైదరాబాద్ లో నాజూకుతనం కోసం అమ్మాయిలందరూ ఈ పార్క్ లోనే జాగింగ్ చేస్తుంటారు. ఒక మంచి అందమైన అమ్మాయిని చూసి పట్టుకో, మిగతా సంగతి నేను చూసుకుంటాను. ఓకే ఓకే. రెడీ? 1. చూసావా, మా ఊడు ఒలింపిక్స్ వెళ్తే గోల్డ్ మెడల్ కొట్టుకొస్తాను బావా. వాడు గోల్డ్ మెడల్ కొట్టాలంటే ఒలింపిక్స్ వెళ్ళాలేమో. మేము ఏ గోల్డ్ షాప్ కి వెళ్ళినా కొట్టేస్తాం. ఈడేంటి బావా ఎప్పుడు దొంగలా మాట్లాడతాడు? వాడితో నీకెందుకురా? అదా ఎక్కడికి జాగింగ్ గీగింగ్ నేను రాను. రావా? రాను. రావా? రౌడీ! ఒరే బావా, నాకు ఈ జాగింగ్ బ్రహ్మాండంగా నచ్చింది. రేపటి నుంచి మనం ఈ పార్కే వద్దాం. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. మామయ్య ఏ నాకు ఇక్కడ జాగింగ్ నచ్చలేదు, అమ్మాయిలు నచ్చలేదు, అక్కడ బిపాస పద్ధతి నచ్చలేదు. కమ్ ఆన్, అటాక్. ఓకే. రేయ్, మా బిపాసాకి చాక్లెట్ పెడతారా నువ్వు? నేను ఎప్పుడు పెట్టలేదు. సొత్తురా. వడ్డించాలి, వదిలే, వదిలే, వదిలే. చంపేస్తాను రే. అరే నన్ను ఒక్కడిని చేసి ఇంతమంది కొడతారా? అరే ఓ సిగ్గు, నీ ఎంతో చూసి మీ పసా తీసుకెళ్ళకపోతే నా పేరు ఖాదిర్. మా అన్న ముందే అంత మాట అంటావరా? అయ్య బాబోయ్, ఈ రోజు బిపాస అన్నయ్య చేతిలో కసాపిసే. బిపాస, నాకు అన్యాయం చేయడానికి దండం పెడతాను. సర్లే పద. ఓకే. అందరూ దిగండి. వెనకండి, అంతా వెనకండి. అంతా వెతకండి. సత్యం. ఎవర్రా అక్కడ? మర్యాదగా బయటకు రండ్రా. ఎవరిది మనల్ని రమ్మంటుంది? కాదరగాడే స్టోన్ మార్చాడు. ఆడు పంపిన ఆర్డర్ రౌడీ అయ్యి ఉంటుంది. మన చేతులు అయిపోయిందంటే. Come on, let's go. ఎవరు మీరంతా? నువ్వెవరు బే? నేనెవరా? రే నేనెవరో చెప్పండి దానికి. అన్న పేరు సీకో. చీక అయితే పీకుతాడా? మర్యాదగా చెప్పండి, ఎక్కడ దాచిపెట్టారు? ఏంటే చెప్పేది? ఏయ్! అయ్య బాబోయ్, నీ ఎవరు పరాడా? ఏంటి? ఆడరాక్షసులా ఉంది. మావా మనం ఇక్కడ ఉన్న విషయం చెప్పేస్తే? రేయ్, నన్ను అనుమానించు, కానీ నా స్నేహితుడు మాత్రం అనుమానించు. వాడు స్నేహానికి ప్రాణం ఇస్తాడు. ఎవరి ప్రాణం? అయ్యా! తక్కువ. అయ్యా! ఎవరు వచ్చారు? ఏయ్, ఆపడు కల్లోయ్!
రా చంపేస్తాను. అమ్మా రుద్రమదేవి నీకు దండం పెడతాను. ఆ ఖాదిరిగాడు ఇచ్చిన దానికంటే రెట్టింపిస్తాను. నువ్వు వెళ్ళి వాడు వేసేయ్. ఎవర్రా కాదరగాడు? నాకు కావాల్సింది నా ప్రియుడు. అమ్మా నాగమ్మ, నీ బాధ నాకు అర్థమైంది. నీ ప్రాణనాథుడు, ఆడి మామనాథుడు అందరూ ఇక్కడే ఉన్నారు. అయ్యో అయ్యో, ఎక్కడ ఎక్కడ ఇక్కడే ఉన్నాడు నా నాదుడు. ఉన్నాడు, లోపలే ఉన్నాడు. అన్నయ్య అన్నయ్య అన్నయ్యలో కగిలించుకోవచ్చా? అన్నయ్య నీ చెల్లెలికి పతి భిక్ష పెట్టన్నయ్యా. మా వాడు పిల్లికి కూడా భిక్షం పెట్టాడు. నోరు మోయ్. అలాగే చెల్లెమ్మ ఒక్క నిమిషంలో వాళ్ళిద్దరిని నీ ముందుకు తీసుకొస్తా. దొంగరా స్నేహితుడా. ఆపహాని బావా, కమాన్ ఫాలో. ఒళ్ళంతా ఎరగొట్టావు కదే. చెలసో సూర్యకాంతం, బాగున్నావా? ఏమిటిలా చిక్కుపోయావు? ఏయ్, ముందు వీడిని తీసుకెళ్లి ట్రాక్టర్ టైర్ కింద పడేయండి. ముందు టైరా వెనక టైరా? తప్పుకోగా. ఏయ్, అల్లుడు, నాకు తాళి కట్టకుండా పారిపోతావనుకుంటున్నావా? చేతులు నరికి తీసుకెళ్లి తాళి కట్టించుకుంటాను. మేమే వచ్చేస్తాంగా. మిమ్మల్ని నేను నమ్మను, అందుకే నేను నిర్ణయానికి వచ్చాను. ఏంటది? అందరూ కళ్ళు మూసుకోండ్రా. ఎందుకు? నిన్ను కాదు, ముందు నీతో శోభనం చేసుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాను, సరేనా? ఏంట్రా ఏమైంది? చిలస వచ్చింది. నీకు పేడకాల వచ్చింది. మామయ్య, మా నాన్న చెప్పిందే కరెక్ట్. ఏంటది? నీతో చేరే నేను చెడిపోతున్నానని. అల్లుడు, మ్. ఎంత మాట అన్నావురా? లేకపోతే మనమేంటి, మన లెవెల్ ఏంటి? ఈ దొంగన వెళ్తాను మన సావాసం. ఈ దొంగలతో మనకు అనవసరం. దొంగతనం చేయను, దొంగతనం నీచం. పద వెళ్దాం. అల్లుడు, ఏంటి నువ్వు మాట్లాడేది? దొంగతనం అంటే అంత తేలిక నీకు? దొంగతనం అంటే ఏంటో, దాని గొప్పతనం ఏంటో నేను చెప్తాను. ఇదో పెద్ద టూరిస్ట్ సెంటర్. నీకు ఇప్పుడే తెలిసిందా? పోయ్, అంత అవసరం అసలు లేదు. ఇక్కడికి కార్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆగమన్నమాట. ఏయ్, రియాక్షన్ ఎక్కువ, మనిషి తక్కువ. కార్ లాగున్నప్పుడే మనం కొట్టేయాలి, అర్థమైందా? యా. ఎవరు? వీడికెందుకో వద్దులే, చెబితే బాధపడుతు. నువ్వు పక్క తప్పుకో. ఏరా? ఏరా? ఎన్నాళ్ళైంది మీరు ఇక్కడికి వచ్చి? 6 నెలలైంది. ఆ. ఇంతవరకు ఒక చిన్న దొంగతనం చేశారా? కుంభాలు కుంభాలు ఎద్దులా తింటాం కదరా. చీమల్లా దొంగతనం చేయటం నేర్చుకోండి. మామ, మీ బావ మనల్ని అవమానిస్తున్నాడు. తప్పుకోరా. ఏయ్, మీ దొంగన ఏయ్, ఏయ్, ఏయ్. 5గురు చేయలేని దొంగతనాన్ని మేమిద్దరం చేసి చూపిస్తాం. చాలా వెరీ గుడ్. మీ ఇన్స్పిరేషన్ నాకు నచ్చింది బావా. వెళ్ళండి, వెళ్ళి ఏదో కొట్టుకురండి. రిజల్ట్ కోసం మేము ఇక్కడే నిలబడి ఎదురు చూస్తున్నాం. అలాగే వెళ్ళండి. నిన్ను ఎంతమంది గిలినా నా గిల్లుడే నీకు ముఖ్యం. నిన్ను వదిలిపెట్టి ఒక క్షణం కూడా ఉండలేదు బిపాస్. అంత డౌటా? ఏంట్రా అంటున్నాడు? మీ ఇద్దరిని మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటున్నాడు. అంత లెంత లేదు. షార్ట్ కట్ లో అంతేలే. ఓకే. అన్న, వెనకాల పోలీసులు వస్తున్నారు. ఏం చేస్తే బాగుంటుంటావు? మాట్లాడకరా బాబు, వెళ్ళు. పోలీసులా? అమ్మయ్య, వెళ్ళిపోయా. బిపాస, చలో. హలో, ఎవరది? ఎక్కడున్నారు? ఏయ్ ఏయ్, ఎక్కడున్నా? బయటికి రారా. తెలీదు. వదలం. వదిలితే పడిపోతావు. నాకే వదిలేస్తా. పడిపోయావు. ఇదో చెప్పారా? ఎవరా నువ్వు? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నేనేం తీసుకురాలేదు. నువ్వే ఎక్కడికి వచ్చావు? నేను ఇక్కడికి రావడం నువ్వు ఏంటి? వెళ్ళి పడతావేంటి? నా కారు ఎందుకు తీసుకొచ్చావురా? నీ కారా? అయితే డిక్కీలు ఎందుకున్నావు? నా దగ్గర నో ఇష్టం. వద్దండి. నా ప్లాన్ అంతా పాడు చేసావు కదరా. డోర్ ఓపెన్ చేయరా ఒరే. బయట పోలీసులు ఉన్నారు. మీరు వెళ్ళి వాళ్ళకి చెప్తే నన్ను బొక్కలో తీసి ఎరగొట్టేస్తారు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నువ్వు దొంగవా? లేదండి. ఆ!
నువ్వు వదిలితే నా పక్క మునిగిద్దే. ఇక్కడ పడిండు. డోర్ ఓపెన్ చేయి. డోర్ ఓపెన్ చేయి. ఒరేయ్, ఇడియట్. డోర్ ఓపెన్ చేయరా? ఒరేయ్, రాక్ కంట్రీ బ్రూట్ ఇడియట్ స్టూపిడ్. రే నువ్వు చేసిన దొంగతనానికి మేమందరం పరిగెత్తడం ఏంట్రా? ఆ దేవుడి దయ వల్ల దొరకలేదు. అరే చాలా కాస్ట్లీ కార్రా. మొదటి దొంగతనమైన ఆఖరి దొంగతనంలా చేసావు. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్. Stupid scoundrel. You. ఎవరా లోపల? అది చెప్పరా. చిన్న తప్పు చేశాను. ఏంటి విభాష లేకుండానే? ఆ తప్పు కాదు, కారుతో పాటు డిక్కీలో ఓనర్ కూడా వచ్చిన. ఎవడా అక్కడ? తలుపు తీయ్. కారు కొట్టుకురారంటే కారుతో పాటు కారు ఓనర్ కూడా కొట్టుకొచ్చావా? అనుభవం లేదు కదా సీకో. చంపేసావు కదరా. చంపలేదు, బాత్రూంలో బంధించాను. లేకపోతే పోలీసులకు మన డెన్ ఎక్కడుందో చెప్పేస్తుందిగా. ఓ కమ్ ఆన్ లెట్స్ మూవ్. నిన్ను చంపేస్తాను. తప్పుకో. గెండేస్తాంటి ఐడియా. నువ్వెందుకు కట్టుకున్నావు? నన్ను గుర్తుపట్టకుండా ఉంటాను. ఏడ్చాలి, నిన్ను ఆల్రెడీ చూసింది కదా. ఏయ్, ఎవరా మీరంతా? వీళ్ళంతా మా గ్యాంగ్. నాకెవరు లేరనుకున్నావుగా, ఈయన మా అన్నయ్య సీకో. సీకోనా? ఈడి సీక ఏంటి ఇంద్ర అయితే? నేను ఇంద్ర శివమణి. వీడు సింహాద్రిగాడు. అయితే మా బాసు సీకో. ఈ గొడవకు ముందు అమ్మాయి సంగతి చూడండి. మీ పేర్లన్నీ తెలిసిపోయాయి. మిమ్మల్ని అందరినీ పోలీసులకు పట్టిస్తాను. ఏంటే నువ్వు పట్టించేది? కమాన్ అటాక్. నువ్వు ఎట్లంటే అట్లే. Leave me.